ఏదైతే తెలుగు ప్రజలందరూ కూడా కోరుకున్నారో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని తిరిగి పునర్నిర్మించుకుని రాష్ట్రాన్ని మంచి గాడిలో పెట్టాలనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వన్ సైడ్గా ఓటేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమిని గెలిపించారు. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. అందుకని మనం చూస్తూ ఉన్నాం ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా తిరుమలకు కూడా ఎప్పుడూ లేనంత విధంగా ప్రతిరోజు 1,00,000 మంది మొక్కులు తీర్చుకుంటా ఉన్నారంటే అది ఈ ప్రభుత్వం రావాలని చెప్పి ఎంతోమంది కోరుతా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక సుభిక్షమైనటువంటి మంచి పరిపాలన ఇవ్వడం కోసం ఏదైతే మనం గత 5 సంవత్సరాలు నష్టపోయామో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రాన్ని, దాన్ని పునర్నిర్మించుకుని మళ్ళా మెరుగ్గా ముందుకెళ్తూ భావి తరాలకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఏదైతే గతంలో 2020 విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారో ఈరోజు డాక్యుమెంట్ 2047తో ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్రమే కాదు దేశం కూడా రాబోయే రోజుల్లో ఒక ఉన్నత శిఖరంపై ఉండాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఆర్నిషులు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏదైతే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నామో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. అన్నిటికంటే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి 16వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం 15 లాంచ్ చేస్తాం. 16 నుంచి 45 రోజుల పాటు ఎవరు ఎక్కడ ఎలాంటి అన్యాయం గురైనా కూడా వారు అక్కడ అర్జీలు ఇవ్వచ్చు. 7 అధికారులు ఉంటారు. దాని తర్వాత మరి ముఖ్యంగా 45 రోజులు దీన్ని పరిష్కరించడానికి కోసం. అలాగే అయితే గ్రామాల్లో కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, మేము బయటపడి చెప్పలేకపోతున్నాం, భయపడుతుంటే ఇంకా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్ కాల్ సెంటర్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తాం. వైసీపీ భూ కబ్జాలు కావచ్చు, నిషేధిత భూముల ఆక్రమణ కావచ్చు, బాధితులకు ఎలాంటి భరోసా పూర్తిగా దానిపైన అధ్యయనం చేసి తప్పకుండా ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఏదైతే గతంలో అంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్లు అనేది ఇప్పుడు ఈ చరిత్ర ఈరోజు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎన్నో యాక్ట్లు మారినాయి. వీళ్ళు యాక్ట్లను దుర్వినియోగం చేసి ప్లస్ వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరికైతే ఊళ్ళో నచ్చలేదో వాళ్ళ భూములు కూడా 22Aలో పెట్టి బ్లాక్ చేయటం వల్ల మళ్ళీ వాళ్ళ 20%కే కొనుక్కోవటం, అలాగే ఫ్రీ హోల్డ్ చేస్తారని చెప్పేసి కూడా గతంలో ఏదైతే 596 జీవో తెచ్చారు దాన్ని కూడా ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10% 20% ఇచ్చి వాళ్ళకి అన్యాయక్రాంతం చేసినటువంటి పరిస్థితి అన్నీ కూడా మాకు వచ్చాయి. కాబట్టి ఈ రోజున మేము 3 నెలల పాటు దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపేయడం జరిగింది. తప్పకుండా కేస్ బై కేస్ మా కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, ఆర్టీఓలు ఉన్నారు, దాని తర్వాత CCLA ఉన్నారు, దాని తర్వాత చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరూ కూడా చూసుకుని ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత అన్ని కూడా క్రమక్రమంగా అన్ని కూడా క్రమబద్ధీకరించి పేదవాడికి న్యాయం చేయాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ప్రభుత్వంలో మఠం భూములు కూడా భారీగా ఆక్రమణకు గురైనాయని చెప్తున్నారు. దీనిపైన డెఫినెట్గా జరిగినాయనే చెప్తున్నాం మేము కూడా. తిరుపతి మన విశాఖపట్నంలో ఒక టైప్ ఆఫ్ ల్యాండ్ ఉంటాయి, సెటిల్మెంట్ ల్యాండ్, ఎక్స్‌మిలిటరీ ఉంటాయి. ఇక్కడ నీ మఠం భూములు, ఎస్టేట్ భూములు అన్నీ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. అన్యాక్రాంతం అయ్యింది. గతంలో మేము అసెంబ్లీ కూడా చెప్పాము, దానిపై అధ్యయనం చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా పెద్ద పెద్ద నాయకులు, మాజీ మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి కాలనీస్లో మఠం భూములు తీసుకుని రోడ్లు వేసుకోవడం ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా అప్పుడే కదా వచ్చింది. మనం ఇవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా ఎవరికైతే అర్హత దాని మీద ఉందో వాళ్ళకి లభించే విధంగా మేము కార్యాచరణతో ముందుకెళ్తాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నేను సత్యప్రసాద్ గారు ఇద్దరం కూడా దేవుడి ఆశీర్వాదం కోసం వచ్చాము. ఈ 5 సంవత్సరాలు కూడా భగవంతుడు ఆశీర్వాదంతో ప్రజలందరికీ కూడా మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఏ నమ్మకంతో అయితే కోరుకున్నారో ఆ నమ్మకాన్ని ఏమాత్రం కూడా చెడ్డపేరు తీసుకురాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే మేమందరం కూడా ముందుకెళ్తాం. తప్పకుండా ఏదున్నా సరే ప్రజలకి మెచ్చే విధంగా గత ప్రభుత్వం చేసిన విధానాలు ఏ ఒక్కటి కూడా మా దృష్టికి వచ్చిన వాటిని అన్నింటి కూడా సమస్యకుంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కూడా జరగలేదు ఈ రాష్ట్రంలో. అందుకని చెప్పి ఛార్జీలు విపరీతంగా భారం పెంచి దాదాపు 7-8 సార్లు నుంచి 9 సార్లు దాకా భారం పెంచారు. ముందు 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, ఇండస్ట్రీస్కి కానీ ప్రజలకు కానీ అందరికి రైతులకు కానీ మేలుగా కరెంట్ ఇవ్వాలి. తర్వాత దాని గురించి ఏ విధంగా ఛార్జీలు తగ్గించాలి తర్వాత ఆలోచిస్తాం. ముందైతే మాత్రం నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, ఉత్పత్తి పెంచాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7% విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉంది రోజుకి. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో 1 మెగావాట్ కానీ 1 యూనిట్ కానీ ఉత్పత్తి చేయలేదు. అందుకని చెప్పి పూర్తిగా నష్టం జరిగి ప్రజల మీద భారం పడింది. దేవుడు ఆశీర్వాదం వల్ల ఇవాళ నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. కరెంటు ఉత్పత్తి కూడా మన శ్రీశైలంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. మిగతా ప్లాంట్లన్నీ కూడా సర్వనాశనం చేశారు. వాటన్నిటి కూడా ముందు సిస్టమ్స్లో తీసుకొచ్చేసి తర్వాత అవకాశాన్ని బట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం. మేము ఆ రోజు ఎలక్షన్ రోజు మేము ఏదైతే చెప్పామో
దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. రైతాంగానికి నచ్చని పని ఒకటి కూడా మేము చేయం.